పాపపు విత్తు ఆదాము హవ్వ కథ నుండి నేటి సమాజానికి సోదరసోదరీమణ్లారా, బైబిల్లో ఆదికాండం 3వ అధ్యాయంలో ఆదాము హవ్వల కథ మనందరికీ తెలుసు. ఇది కేవలం ఒక పాత కథ మాత్రమే కాదు, ఇది మన జీవితాలను, మన హృదయాలను అర్థం చేసుకోవడానికి ఒక అద్దం లాంటిది. ఏదేను తోటలోని ఆ సంఘటన, సాతాను చేసిన మోసం, మనిషి అవిధేయత వల్ల జరిగిన పతనం, ఇవన్నీ నేటికీ మన జీవితాలపై ప్రభావం చూపుతున్నాయి. పైన మనం చదువుకున్న కథలో హవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు సాతాను ఆమెను ఎలా మోసగించాడో చూశాం. ఇక్కడ కొన్ని ముఖ్యమైన అంశాలున్నాయి. 1. శోధనలో ఏకాంతం. శోధన ఎప్పుడూ మనం ఒంటరిగా ఉన్నప్పుడు లేదా బలహీనంగా ఉన్నప్పుడు వస్తుంది. హవ్వ ఒక్కతే ఉన్నప్పుడు సాతాను ఆమెతో మాట్లాడాడు, ఆదాముతో ఉన్నప్పుడు కాదు. ఈ శోధన మన జీవితంలో కూడా ఇలాగే వస్తుంది. మనం బలహీనంగా ఒంటరిగా ఉన్నప్పుడు, మనకు తోడు లేనప్పుడు చెడు ఆలోచనలు, ప్రలోభాలు మన మనసులో ప్రవేశిస్తాయి. ఈ రోజుల్లో సోషల్ మీడియా, ఇంటర్నెట్ ద్వారా మనం ఏకాంతంగా ఉన్నప్పుడు ఎన్నో ప్రలోభాలకు గురవుతున్నాం. అందుకే మనం ఎప్పుడూ ఆధ్యాత్మిక సహవాసంలో ఉండడం చాలా ముఖ్యం. 2. సాతాను తంత్రాలు. సాతాను హీబ్రూలో షాతాన్, దీని అర్థం ఎదిరించువాడు లేదా విరోధి. చాలా తెలివిగా తన కుట్రను పన్నాడు. దేవుని మాటను ప్రశ్నించడం. సాతాను హవ్వతో దేవుడు నిజంగా అలా చెప్పాడా అని అడిగాడు. దేవుని మాటపై అనుమానం కలిగించడమే అతని మొదటి అస్త్రం. నేటికి సాతాను మతగ్రంథాలపై, దేవుని వాగ్దానాలపై మనకు అనుమానం కలిగిస్తాడు. బైబిలంతా నిజమేనా? దేవుడు మనల్ని నిజంగా ప్రేమిస్తాడా వంటి ప్రశ్నలు మన మనసులో కలిగేలా చేస్తాడు. అబద్ధం చెప్పడం. మీరు చావరు అని సాతాను అబద్ధం చెప్పాడు. దేవుని మాట, మీరు తిన్ననాడు నిశ్చయంగా చస్తారు. మూత్ తామూత్ హీబ్రూలో దీని అర్థం చావగా చస్తారు, అంటే మరణం అనివార్యం అని నొక్కి చెప్పడం అనే దానికి వ్యతిరేకంగా సాతాను మాట్లాడాడు. ఈ రోజుల్లో కూడా సాతాను మనతో అబద్ధాలు చెప్తాడు. ఒక చిన్న తప్పు చేస్తే ఏమవుతుంది, అందరూ చేసేదే కదా. ఈ అబద్ధాలను మనం నమ్మినప్పుడు ఆదాము హవ్వల వలనే మనం కూడా పాపంలో పడిపోతాం. 3. అవిధేయత, పతనం. ఆదాము హవ్వల అవిధేయత కేవలం ఒక పండు తినడం మాత్రమే కాదు, అది దేవుని పట్ల వారికున్న నమ్మకాన్ని, ఆయన పట్ల వారి ప్రేమను ధిక్కరించడం. వారు దేవుని మాటకన్నా సాతాను మాటను నమ్మారు. దీని ఫలితంగా వారికి సిగ్గు, భయం కలిగాయి. సిగ్గు. పాపం చేసిన వెంటనే వారు తాము దిగంబరులమని గ్రహించి సిగ్గుపడ్డారు. ఇది కేవలం శారీరక సిగ్గు మాత్రమే కాదు, దేవుని సన్నిధిలో నిలబడలేకపోతున్నామనే ఆధ్యాత్మిక సిగ్గు. ఈ రోజుల్లో కూడా మనం తప్పు చేసినప్పుడు దేవునికి దూరంగా పారిపోవాలని చూస్తాం. మన మనసులో అపరాధభావం, సిగ్గు నిండిపోతుంది. భయం. దేవుని అడుగుల శబ్దం వినగానే వారు భయపడి దాక్కున్నారు. ఇంతకుముందు దేవునితో స్వేచ్ఛగా నడిచినవారు ఇప్పుడు భయంతో దాక్కున్నారు. పాపం మనిషిని దేవునికి దూరం చేస్తుంది. మనలో భయం, అపనమ్మకం పెంచుతుంది. ఒక మనిషి ద్వారా పాపం లోకంలోకి ప్రవేశించింది. ఆ పాపం ద్వారా మరణం వచ్చింది. కొన్నిసార్లు అబద్ధాలు చెప్తాం, అవిధేయత చూపిస్తాం. పరిష్కారం: నూతన హృదయం. అయితే కథ ఇక్కడితో ముగియదు. దేవుడు మనల్ని ఈ పాపపు బంధకాల నుండి విడిపించాలని కోరుకుంటున్నాడు. అందుకే ఆయన మనకు ఒక నూతన హృదయం ఇవ్వాలని వాగ్దానం చేశాడు. యెహెజ్కేలు 36-26లో దేవుడు ఇలా అంటాడు, మీలో ఒక కొత్త హృదయాన్ని ఉంచుతాను, మీలో ఒక కొత్త ఆత్మను ఉంచుతాను. ఈ కొత్త హృదయం మన అవిధేయతను, అబద్ధాలను, సిగ్గును తొలగిస్తుంది. యేసు క్రీస్తు ద్వారా మాత్రమే ఈ కొత్త హృదయం మనకు లభిస్తుంది. మనం మన పాపాలను ఒప్పుకొని యేసును మన రక్షకునిగా స్వీకరించినప్పుడు ఆయన మనకు పరిశుద్ధాత్మను పంపి మన హృదయాన్ని శుభ్రం చేస్తాడు. ఆదాము హవ్వల కథ మనకు ఒక పాఠం. ఇది మన పాప స్వభావం గురించి, దాని పర్యవసానాల గురించి చెబుతుంది. అదే సమయంలో దేవుని ప్రేమ, క్షమాపణ మరియు మనకు నూతన జీవితాన్నిచ్చే ఆయన శక్తి గురించి కూడా మనకు గుర్తుచేస్తుంది. మీకు నూతన హృదయం కావాలని మీరు కోరుకుంటున్నారా? దేవుని వద్దకు రండి. ఈ రోజు నుండే మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభించండి.